కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద ఉంచుతుందో, అంటే కోడికి తన పిల్లలు అంటే కాయకో లేదా గ్రద్దో ఏదైనా వచ్చి తీసుకెళ్తాన మూమెంట్‌లో కోడి ఏం చేస్తుంది తన పిల్లలను తన రెక్కల కింద దాచుకుంటుంది. మీరేదైనా పోరాటం చేస్తే నాతో చేయండి, కానీ నా పిల్లలతో కాదనే విధముగా కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఉంచుకుంటుంది. అదే విధంగా మన దేవుడు కూడా మనల్ని తన రెక్కల కింద కాపాడుతాడు. ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా సంభవించినప్పుడు తన రెక్కలతో తను కప్పుతాడు. అదే వాక్యం సెలవిస్తుంది చూడండి. 91 కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఎవరి రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది? యేసు ప్రభు రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఏ విధమైనది మనకు దరి చేరకుండా దేవుడు మన పక్షమున ఉండి ఆయన తన రెక్కల క్రింద మనల్ని కప్పి ఎదుటి వారితో యుద్ధం చేస్తాడు. ఎవరు? సాతానుతో యుద్ధం చేస్తాడు దేవుడు. మనకి ఏ అపాయం రాకుండా ఆయన తన రెక్కలతో కప్పుతాడు.